నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. మలక్పేటలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పర్యటన, బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారికి మరమ్మతులు చేసిన స్థానిక యువత, ప్రభుత్వంపై ఆధారపడకుండా యువత చేసిన పనికి స్థానికులు అభినందనలు. 3 రోజులుగా అంధకారంలో చెంపాపేటలోని సింగరేణి కాలనీ, విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలని స్థానికుల వేడుకోలు. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం, సెల్లార్లో వరద నీరు తోడుతూ కరెంట్ షాక్తో వాచ్మెన్ మృతి. నవరాత్రుల ఉత్సవాల కోసం సర్వాంగ సుందరంగా తయారైన బాసర సరస్వతి దేవస్థానం, రేపు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న సరస్వతి అమ్మవారు. హైదరాబాద్ నగరంలో వరద ముంపుకు గురైన పలు ప్రాంతాలలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మలక్పేట నియోజకవర్గంలోని మూసారాంబాగ్, షాలివాహన్ నగర్, వడ్డేర్ బస్తీతో పాటు ముంపు ప్రాంతాలను సందర్శించి బాధితులను ఓదార్చారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై స్థానికులు అడిగి వివరాలు తెలుసుకున్నారు. చేస్తా అంటే మొత్తం హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఓట్లు వేసారు. కొత్తగా తెలంగాణ వచ్చింది, ముఖ్యమంత్రి కొత్తోడు వచ్చిండు, చేస్తారని ఆశకు అందరూ ఓట్లు వేసారు. 4.5 ఏళ్ళు అయింది. 4.5 ఏళ్ల నుంచి హైదరాబాద్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇవ్వలేదు. నరేంద్ర మోడీ గారు కేంద్రంకి వెళ్ళి పక్క రాష్ట్రంలో 30 లక్షలు ఇచ్చిండు, ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల ఇల్లు కట్టిండు. ఇప్పుడు ఇక్కడ ముసరాంబాగ్ డివిజన్లో వడ్డెర బస్తీలో ఉన్నాము. ఈరోజు చాలా బస్తీల్లో మొన్న పడినటువంటి వానలకు ఆ బస్తీలలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ మూసీ పక్కన ఉన్నటువంటి ఈ ఇండ్లు కానీ ఈ ప్రాంతం కానీ ఎంత పెద్ద ఎత్తున వాళ్ళకందరికీ కూడా నష్టపోయినరు, ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మరి గత జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఇంకా ఒక దుర్భరమైనటువంటి స్థితిలో వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆయన కొడుకు కేటీఆర్ కానీ ఎన్నికల ముందు వాళ్ళు ఏం చెప్పిందంటే హైదరాబాదు నగరాన్ని గత పాలకులు మొత్తం నాలాల మీద ఇండ్లు కట్టేసిండ్రు, హైదరాబాద్ నగరంలో వాన పడితే కార్లు ఓడలవుతాయి అనేటటువంటి మాటలు చెప్పి 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టిస్తాం, అన్నీ పెద్ద ఎత్తున ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి స్లమ్స్లన్నీ కానీ లో లయింగ్ ఏరియాస్లో కానీ ఎక్కడెక్కడైతే ఇండ్లు లేనటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 2 బెడ్రూమ్ల ఇండ్లు ఇస్తామని చెప్పిండు. మరి ఎక్కడ కూడా ఈరోజు 2 బెడ్రూమ్ల ఇండ్లు ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మాటలు చెప్పిండు, 2 బెడ్రూమ్ల ఇండ్లు అని చెప్పి మోసం చేసిండు, మాకు నిల్వనింకే నీడ లేదు, ఉండనింకే పరిస్థితి లేదు, మన ఈ వానకు మొత్తం మా ఇళ్లకు నీళ్ళు వచ్చేసి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మా కుటుంబం అంతా ఉండిపోయినామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా జాతీయ రహదారులు సైతం చెరువులుగా మారాయి. రంగారెడ్డి జిల్లా కనకమామిడి గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతిని 2.5 ఫీట్లకు పైగా గుంతలు ఏర్పడి మూలమలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. దీనితో కనకమామిడి గ్రామానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా పూనుకొని జేసీబీ ట్రాక్టర్లతో రహదారిపై ఉన్న గుంతలను పూర్తిగా మొరం మట్టితో పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా మానవత్వాన్ని చాటారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ 3 వారాల నుండి ఈ రహదారిపై ప్రయాణిస్తున్న వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలను సాగిస్తున్నారని అన్నారు. 2 రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారు ప్రమాదవశాత్తు ఈ గుంతలో పడగా వెనకాల నుండి ఏ వాహనాలు రాకపోవడంతో ఓ చిన్న పాప వారి కుటుంబం ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. ఇప్పటికైనా ఆర్ఎన్బీ అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతరెడ్డి, సురేష్, వినయ్, శ్రీధర్, రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల సందే కురుస్తున్న వర్షాలకు జాతీయ రహదారి పూరా ధ్వంసమైంది. బీజాపూర్, హైదరాబాద్ టు బీజాపూర్ వెళ్ళే రహదారి కనకమామిడి గ్రామం సమీపంలో మెయిన్ హైవే రోడ్లో రోడ్డు పూరా డ్యామేజ్ అయింది. ఆర్ఎన్బి వాళ్ళు ఎవరు ఇట పట్టించుకుంటలేరు. ఈడ మొత్తం 2.5 ఫీట్ గుంత పడిపోయింది. మొత్తం వాటర్ మొత్తం ఫ్లో అయిపోతుంది. ఇక్కడ రోడ్ మొత్తం డ్యామేజ్ అయింది. మా ఊరు గ్రామ ప్రజలు, యువకులు అందరం కలిసి స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చి మేము ఈ వర్క్ చేయడం జరిగింది. చాలామంది ఇక్కడ కాలు చేతులు విరిగిపోయింది. రోజు 2-3 యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ పడి కాలు చేతులు విరిగిపోతున్నాయి. చూసి మేము మా సొంత యువకుల కృషితో ఇది చేద్దామని చెప్పి ఇక్కడ వచ్చేసి ఇది మేము చేశాము. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే మాదిరిగా మొత్తం రోడ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ముందు భాగంలో కూడా డ్యామేజ్ అయింది. కొద్దిగా అధికారులు చూసి ఇట్లాంటివి ప్రమాదాలకు కాకుండా కొద్దిగా చూసుకుంటే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో తల్లాడ, కల్లూరు మండలాల్లో వర్షం కారణంగా నష్టపోయిన పంట పొలాలను తెలుగుదేశం పార్టీ నేత కాపా మురళీకృష్ణారావు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు పరిశీలించారు. మండలాల్లో మిరపతోట నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. వెంటనే పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మూడు ఇంకా ఇతర పంటలకు కూడా నష్టం జరిగినటువంటి రైతులకు వెంటనే ప్రభుత్వం ఎక్స్గ్రేషన్ చెల్లించాలి, నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, సర్వే చేయాలి. ప్రభుత్వం అధికారులతో సర్వే చేయించి నష్టపోయిన రైతులకు వెంటనే ఎక్స్గ్రేషన్ చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. రైతులు ఘోరంగా నష్టపోయిండు. పత్తి మొత్తం కూడా మంచి పక్వానికి వచ్చే పరిస్థితుల్లో ఇవాళ ఈ వర్షాల వల్ల పత్తి తడిసిపోయి చెట్లోనే పత్తి అంతా తడిసిపోయి ఇప్పుడు విత్తనాలు కూడా మొలకెత్తే పరిస్థితి వచ్చేసింది. కొన్నిటికి మొలకలు కూడా వచ్చాయి. కాబట్టి ఇలాంటి పద్ధతికి కూడా ఇచ్చి చెల్లించి మరి గిట్టుబాటు ధర చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇవాళ 8,000 రూపాయలు క్వింటాల్కి పత్తి ధర ఉంది. ఈ తడిసిన పత్తిని కూడా అదే రేటు కొనాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మద్దులపల్లి గ్రామంలో సర్పంచ్ డోలి రామక్క అధ్యక్షతన ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ కాటారం మండల ఉపాధ్యక్షులు వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి జోడు శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దుర్గారావు, మహిళా అధ్యక్షురాలు సౌజన్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేర్లు పేపర్లో అక్కడ
గిరిజూడు ముసలవ్వ గిరిజూడు గిటు గిటు నాకై చూడు మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలోని నిరుపేద ఆడబిడ్డలకు వారి స్తోమతకు కొంతమంది కనీసం ఒక దసరా అంటేనే మన తెలంగాణలో ముఖ్యమైన పండుగ. ఆ దసరా పండుగకు ఆడబిడ్డలకు ముందుగా వారికి కావాల్సింది ఏంటంటే సారీ అనేది అవసరం, చీరలు తప్పకుండా అవసరం. కాబట్టి పేద బిడ్డలైనా వారికి ప్రతి ఒక్కరూ చీర కానుకగా ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాలలో అతి ముఖ్యమైనది మరియు పేద ప్రజలకు ఎంతో అనుదినం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు కన్న కొడుకులే ఒక తల్లికి అన్నం పెట్టినటువంటి సమాజంలో ఇవాళ దసరా పండుగకు ప్రతి అక్క చెల్లె అందరూ కూడా ఊళ్ళల్లో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించుకుంటారు. కానీ ఉన్నోళ్లకు పండుగ, లేనోళ్లకు ఇది ఒక దౌర్భాగ్యంగా ఉండే. దీన్ని గమనించిన కేసీఆర్ గారు ప్రతి ఇంటి ఆడబిడ్డ కూడా అందరూ కూడా ఈరోజు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని కవితక్క గారు మరియు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బాగా ఆలోచించి తలపెట్టినటువంటి గొప్ప కార్యం ఇది. ఈరోజు ప్రతి ఇంట కూడా బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మరి అదేవిధంగా అన్ని ఏ తరగతి వారికైనా కూడా సమన్వయం చేస్తూ ఈరోజు ఇంత మంచి చక్కటి చీరలు పంపిణీ చేసిన కేసీఆర్ గారికి మరి మా మంత్రి నియోజకవర్గ ఎస్సీసీఎల్ పక్షాన మరియు కాటారం టీఆర్ఎస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు. ఇక చెంపాపేటలోని సింగరేణి కాలనీలో 3 రోజులుగా విద్యుత్ లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి విద్యుత్ సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని కోరుతున్నారు. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో అపార్ట్మెంట్లో సెల్లార్లోకి వర్షం నీరు రావడంతో ఆ నీటిని మోటార్ ద్వారా బయటికి తోడుతుండగా కరెంట్ షాక్తో వాచ్మెన్ పోషయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నిమిత్తం పోషయ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రంగంపల్లి, సొండేపూర్ తండాలలో టీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటించారు. పంట నష్టం వివరాలను రైతులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, లాల్కృష్ణ, పరశురామరెడ్డి, హనుమంతు, జగన్, శ్రీనివాస్, కుడుముల వెంకటేష్, ఎర్రగడ్డపల్లి కృష్ణ, మైపాల్, కాంగ్రెస్ నాయకులు, తండావాసులు పాల్గొన్నారు.
లెక్కలేదు సార్, పెట్టుకుంటా పోయినాం కానీ ఇన్ని అయినా కానీ ఒక్కసారి పెట్టలేము. ఇన్ని కొన్ని 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 పెట్టుకుంటానే పోతాం. 3 ఎకరాలు ఉంటుంది సార్. బోరు ఉంది సార్. ఇంకో ఏం బతుకు తినాలి, ఏం తినాలి, ఏం గవర్నమెంట్ కి ఏం కానీ నష్టం చేసిందని ఎవరు ఏం చేస్తారు? తెచ్చిన పైసలు మిత్తికి సరిపోం సార్. ఒక్క రూపాయి మాఫీ చేయలేడు కేసీఆర్. ఒక్క రూపాయి చేయలేడు. 20 చేయలేడు. 20 పైసలు రాలేదు సార్ మాకైతే. 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేయలేడు. కాంగ్రెస్ వస్తే అప్పుడే చేస్తామన్నారు. వీళ్ళు మొత్తము మా రైతులు మేము మొత్తం సారా కింద లొంగిలో సారా కింద లొంగిలో 185 రూపాయల దాఖలు అయితే నిధి వస్తున్నది లేకుండా కాదు మాకు. అది రాలేదు. అది లెక్కలేదు సార్, పెట్టుకుంటా పోయినాం కానీ ఇన్ని అయినా కానీ ఒక్కసారి పెట్టలేము. ఇన్ని కొన్ని 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 పెట్టుకుంటానే పోతాం. 3 ఎకరాలు ఉంటుంది సార్. బోరు ఉంది సార్. ఇంకో ఏం బతుకు తినాలి, ఏం తినాలి, గవర్నమెంట్ కి ఏం కానీ నష్టం చేసిందని ఎవరు ఏం చేస్తారు? వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాలను వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ రెడ్డి సందర్శించారు. వికారాబాద్ జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాదరావు మాట్లాడుతూ అకాల వర్షంతో నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని, పంట చేతికొచ్చే సమయంలో పంట పాడు కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్, బీజేపీ నాయకులు రమేష్, కేశవులు, మహిపాల్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కానీ వాళ్ళు ఎవరైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు దీని మీద అవగాహన కల్పించాలి. రైతులకి కల్పించి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏదైతే ఇప్పుడు దీనికే కానీ లాస్ట్కు కళ్ళం దగ్గర కూడా నష్టపోతే కూడా వాన పడ్డది, కళ్ళం చేయడానికి పోయినప్పుడు అక్కడ కూడా క్లెయిమ్ అవుతుంది. అది ఎర్రగైతే కదా ధాన్యాలు, అది ఎంత నష్టం అవుతుందో అంత నష్టం కూడా ఇవ్వడానికి అవకాశం దాంట్లో ఉన్నది. కానీ కేసీఆర్ ఏం చేస్తుందంటే ఈ పథకాన్ని రైతులకు అవగాహన కల్పించట్లేదు, దాన్ని అమలు చేయట్లేదు. దానివల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఈరోజు గత 3-4 రోజుల నుంచి అధిక వర్షాల వల్ల సన్న చిన్నకారు రైతుల పంటలంతా కూడా వరి ధాన్యము, పత్తి ఇవన్నీ కూడా పాడైపోయిన కారణంగా జిల్లా టీం అంతా కూడా సదానంద రెడ్డి జిల్లా అధ్యక్షుడి గారి నాయకత్వాన ఇదంతా కూడా దోమ మండల్, కులచల్ల మండల్ అంతా కూడా పర్యటించడం జరిగింది. అదేవిధంగా వికారాబాద్ అసెంబ్లీలో కూడా వాళ్ళు కూడా 2-3 జిల్లా మండలాలు తిరుగుతున్నారు. ఈరోజు నిజంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని దీనికి కారణం చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు కేంద్రం ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నదో అందులో భాగంగా రైతులకు కూడా ఇన్సూరెన్స్ అనేది ఏర్పాటు చేసి ఫసల్ బీమా అనేది మన రాష్ట్రంలో ఇది కానందుకు నిజంగా రైతులందరూ కూడా నష్టపోతున్నారు. గతం లోపల ఒక 2 సంవత్సరాల క్రితము పెద్ద ఎత్తున వనగాండ వాన వస్తే అప్పుడు కిషన్ రెడ్డి గారు పర్యటించినప్పుడు అప్పుడు కూడా ఇదే విషయం, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫసల్ బీమా గురించి పదే ఎత్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక వాళ్ళు ఇదైతే మోడీ గారికి పేరు వస్తుందనే దురాలోచనతోని ఆ స్కీమ్ని మన రాష్ట్రంలో వర్తింపజేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. వీటన్నింటినీ కూడా తీసుకుపోయి కలెక్టర్ గారికి జిల్లా టీం అంతా పోయి ఈ 2-3 రోజుల లోపల జిల్లా వ్యాప్తంగా ఎంతమంది మనుషులు ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం జరిగింది, రైతులకు ఎంత నష్టం జరిగింది అనే దాని మీద జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చేసి
రైతులకు అండగా భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఉంటుందని చెప్పి ఈ జనతా పార్టీ ఆధ్వర్యంలో పంట నష్టపోయిన రైతు కుటుంబాలను ఈరోజు అమన్పల్లి దగ్గర అక్కడికి వెళ్ళి జిల్లా అధ్యక్షులు మరియు మాజీ అధ్యక్షుల ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి రైతులని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము నిరంకుశంగా వ్యవహరించడం వలన ఈరోజు రైతులు ఎన్నో విధంగా చాలా నష్టపోతున్నారు. ఈరోజు అదే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని ఒకవేళ అమలు చేసి ఉంటే ఈరోజు రైతులు ఆ యొక్క ఇన్సూరెన్స్ వల్ల ఈరోజు వాళ్ళకు ఒకవేళ పంట నష్టపోయినా కానీ వాళ్ళకు. నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో రేపటి నుండి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. బాసర సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో ఆలయ గోపురాలను, ప్రధాన ప్రవేశ ద్వారాలను చూడముచ్చటగా అలంకరించారు. ఆలయ అధికారులు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన రేపు సరస్వతి అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. నాందేడుకు చెందిన జగదీష్ మహారాజ్ గాడిపూర బాసర ఆలయం ఆధ్వర్యంలో భక్తులకు 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించున్నామని, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21వ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించున్నామని అన్నారు. అక్షరాభ్యాస పూజలు నిర్వహించే భక్తులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి టికెట్ పొందిన అనంతరం అక్షరాభ్యాస పూజలకు అనుమతిస్తామని ఈవో వినోద్ రెడ్డి వెల్లడించారు. బాసర దేవస్థానం జ్ఞాన సరస్వతి మా అమ్మవారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవంలో రేపు 17వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ప్రతి సంవత్సరంలాగే అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నది. ఈ ఈ యొక్క పరిస్థితులు ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా, కోవిడ్ కారణంగా ఈసారి అక్షరాభ్యాసం చేయించుకునే భక్తులు మీ సేవ పోర్టల్ ద్వారా, అలాగే టీఆఫ్ పోలియో ద్వారా మాత్రమే అక్షరాభ్యాస టికెట్లు పొందిన పిదప దేవస్థానానికి వచ్చి దాంట్లో టైం స్లాట్స్ కూడా పెట్టడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా అక్షరాభ్యాసాలు ఈ నవరాత్రుల్లో మేము కంటిన్యూస్ చేయడానికి నిశ్చయించాము. కాబట్టి గంటకి 100 మంది చొప్పున మేము స్లాట్స్ బుక్ చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు విన్నవించడం ఏమనగా ఈ యొక్క సదుపాయాన్ని సద్వినియోగపరచుకొని మీ సేవ పోర్టల్ ద్వారా, అలాగే టీఆఫ్ పోలియో ద్వారా ఈ యొక్క సేవ టికెట్లు పొంది దేవస్థానానికి వచ్చినచో వాళ్ళకి ఈ బుక్ చేసుకున్న స్లాట్స్ ప్రకారం మాత్రమే వారికి మేము అక్షరాభ్యాసం చేయించేసి కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరము నాందేడ్ బాబా వారు, అలాగే దేవస్థానం వారు సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. అన్నదానంలో కూడా కరోనా వైరస్, కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తప్పనిసరిగా పాటిస్తున్నాం ఈసారి. అలాగే ఒక అకామిడేషన్ కూడా 50% ఇవ్వడానికి కోసం అని చెప్పి దేవస్థానం నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం భక్తులకు ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దనే ఉద్దేశంతో ఈ యొక్క కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే అన్ని యొక్క సదుపాయాలు కల్పించడానికి కూడా దేవస్థానం సర్వసిద్ధంగా ఉన్నది. అలాగే భక్తులకు క్యూ లైన్ వసతి, మంచినీటి వసతి, తర్వాత దేవస్థానానికి విద్యుత్ అలంకరణ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఎవరు కూడా భయాందోళన చెందకుండా వారు కోవిడ్ నిబంధనలకు అనుసరించి అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపా కటాక్షం భక్తులు కాగలరని చెప్పి వినియోగిస్తున్నాం. ఇక గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ యూనియన్ తరపున ప్రతి నెల అమావాస్య రోజు పేదలకు అన్నదానం చేస్తున్నామని అధ్యక్షులు మహమ్మద్ అహ్మద్, ఎస్ యాదగిరి, వైస్ ప్రెసిడెంట్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.
యూనియన్ ప్రెసిడెంట్ అహ్మద్ భాయ్ మాట్లాడుతున్నా. మా హబీబ్ ఫాతిమానగర్ యూనియన్ ఆఫీస్ తరఫున కొంతమందికి మన వర్షం వల్ల కొంచెం బీద వాళ్ళు ప్రాబ్లంలో ఉంటే మా ఆఫీస్ తరఫున బియ్యం పంచడం జరిగింది. ఇక్కడ హబీబ్ ఫాతిమానగర్ సంథింగ్ యూనియన్ ఆఫీస్ తరఫున ఏదైనా ఉంటే గరీబ్ వాళ్ళకు హెల్ప్ చేసేది అంటే మా హబీబ్ ఫాతిమానగర్ జూన్ తరఫున ఎవరైనా బీద వాళ్ళు ఉంటే బియ్యం ఇస్తామని డిసైడ్ చేసి మొత్తం మా కమిటీ తరఫున మొత్తం మెంబర్షిప్ ఎంతమంది ఉన్నామో అందరి తరఫున మేము బియ్యం పంచడం జరిగింది. పని బంద్ ఉంటుంది మా దగ్గర. ప్రతి నెలలో ఒకసారి హబీబ్ ఫాతిమానగర్ జోన్ కానీ మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం ఆఫీసులు సంథింగ్ యూనియన్ ఆఫీసు అనేది ఉంటుంది హైదరాబాద్లో. మొత్తం అమావాస్య రోజు సంథింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వాళ్ళు పని బంద్ పెట్టేసి మొత్తం ఒక పండుగలాగా ఫీల్ అయ్యి మొత్తం పని బంద్ పెట్టేసి ఎంజాయ్గా ఒకరోజు సండే రోజు లాగా డిసైడ్ చేసి సండే రోజు లాగా చుట్టి వర్కర్స్ రెస్ట్ ఇస్తాం ఆ రోజు. అదే వర్షం వల్ల కొంతమంది బీద వాళ్ళు కొంచెం ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి మా హబీబ్ ఫాతిమానగర్ సంథింగ్ యూనియన్ ఆఫీస్ తరఫున కొంతరాలు పంచడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మలక్పేటలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుల డీకే అరుణ పర్యటన, బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారికి మరమ్మతులు చేసిన స్థానిక యువత, ప్రభుత్వంపై ఆధారపడకుండా యువత చేసిన పనికి స్థానికుల అభినందనలు. 3 రోజులుగా అంధకారంలో చెంపాపేటలోని సింగరేణి కాలనీ, విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలని స్థానికుల వేడుకోలు. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం, సెల్లార్లో వరద నీరు తోడుతూ కరెంట్ షాక్తో వాచ్మెన్ మృతి. నవరాత్రోత్సవాల కోసం సర్వాంగ సుందరంగా తయారైన బాసర సరస్వతి దేవస్థానం, రేపు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న సరస్వతి అమ్మవారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.